ఆదిత్యవర్ణి తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాలు. మారేడు పండు తపఃఫలం అన్నారు. తపఃఫలం ఏదైతే ఉంటుందో మారేడు పండు ఎలాగే ఉంటుందో అలాగా మనలో కూడా తపఃఫలం ఉంటుంది. మారేడు ఏం చేస్తుంది? సలవను కలిగజేస్తుంది, మంచి ఆలోచనలు ఇస్తుంది, లోపల ఉండేటువంటి సూక్ష్మము స్థూలమైనటువంటి మలినములను పోగొడుతుంది. మీరు తపస్సు చేసినా సరే మీలోని పోగొడితే సరిపోదు సార్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కూడా పోగొడతారు. మాస్టర్ గారి ప్రేయరు మొదలుపెట్టాం. ఓం శ్రీ పొద్దున్నే 6 గంటలకు చేయమన్నారు, చేశాం. ఇంట్లో అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు. నవ్వుతుండారు, ఇదొకటి ఈ జబ్బు వీడు కొత్తగా వచ్చిందని నవ్వేవారు. మా చెల్లి ఇక్కడ ఉంది, ఇదొక పిచ్చి వీడి పట్టుకుందని. కానీ సిన్సియర్గా 1 year చేశాను అన్నమాట. ఎవడు ఏం తిట్టుకున్నా ఏమనుకున్నా సరే పొద్దున్న 6కి సాయంత్రం 6కి చేసేవాడిని. ఒకసారి పొరపాటు లేట్ అయిపోతే గురువుగారు ఇంటికి వచ్చేవారు కూడా, పావుతకు వారికి వచ్చి లేపేసి వెళ్ళిపోయేవారు. అంటే సరిగ్గా ప్రేయర్ చేసేట్లేదు. అంటే ఆయన అలా డైరెక్ట్ చేశారు. అలా ఇవ్వడం ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల గురువు అనుగ్రహం వల్ల అలా కుదిరింది. 7 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళందరూ ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు, నేనే అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్గా. కానీ తపస్సాధన వల్ల మనం మారడం కాదు, ఎన్విరాన్మెంట్ మారుతుంది. వారికి జీవితం ఉందో మాస్టర్ గారికి నాకు దగ్గర వారికి దగ్గర కూడా చెప్పలేనటువంటి స్థితి ఇప్పుడు వచ్చేస్తుంది. మనంతా మారిపోయి ఎంత జీవితం ఈ విధవలంతా ఇంతే ఇలా అనుకున్నాడు. దుర్మార్గుడు లెక్క. ఎంత దుర్మార్గుడైనా సరే అమ్మవారి కరుణకు పాత్రుడని మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటిది ఒక కథ చెప్పి వాళ్ళ తర్వాత కంటిన్యూ రేపు చెప్పుకుందాం మిగతాది. నా పాత లెక్చర్లు విన వాళ్ళందరికీ తెలుసు, మాస్టర్ గారి లెక్చర్లు విన వాళ్ళకి కూడా తెలుసు ఈ కథ. అయినా సరే చచ్చినట్టుగా వినండి ఈ కథనంతే. పరమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు నాట మనకేదో మన వైద్యనాథో ఏదో బైద్యనాథ్ ఏంటిది మంజునాథ్ అనేటువంటి సినిమాలో కొంత చూపించాడు. ఈ కథనే తీసుకొచ్చి మంజునాథ్ ఏదో సినిమాలో వచ్చిన తర్వాత ఆయనకి నిష్ఠ ఏంటంటే ఎవరైనా మధ్యాహ్నం పూట బ్రాహ్మడు వస్తే భోజనం ఎవరో వచ్చి భోజనం పెట్టి ఆ తర్వాత తను తినడం అనేటువంటి అలవాటు. ఓ రోజు ఎవరు దొరకలేట రోడ్డు మీద కూర్చున్నట్టు వీళ్ళలోకి లేట ఆకలి మడిపోతున్నారు అనమాట. 2 గంటలకు ఒక ఆయన గడ్డం ఇలా పెంచుకుని క్లీన్గా లేకుండా నాలాగా ఉండేటటువంటి సల్ఫర్ పేషెంట్ వచ్చేట. వచ్చిన తర్వాత ఇదే కథ చెప్తుంటారు, ఎన్నిసార్లు చెప్పుకోవాలి. వచ్చిన తర్వాత అయ్యా మా ఇంటికి అతిథి గారండి, నేను చాలా అర్జెంట్ పని మీద పై ఊరికి వెళ్తున్నాను, నాకు టైం లేదు, క్విక్గా పెట్టిస్తానంటే తినేస్తాను, మరి టైం లేదన్నాడు. చాలా పెడతాను సార్ రండి సార్ అన్నాడు. అన్ని వండుకుని ఉంచుకున్నాడు. అడిగాను వచ్చేట, సార్ కాళ్ళు కడుక్కుని స్నానమా మన సంవత్సరం చేసి అంత అలాంటి విషయాల మీద నాకు అవకాశం లేదన్నట్టు. వాడు తాలిబాన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడు, అలాంటి అసలు మాకు అలవాట్లేవు అన్నాడు. ఈ తప్పదు వ్రతం మరి కూర్చున్నాడు. ఆచమనం అవి చేస్తా, చేతులు పొని కడుక్కుంటారా అన్నాడు. చేతులు కొడుకున్నప్పుడే 6 నెలలు అయింది అన్నట్టు. అలాంటివే ఉండవు అన్నాడు. కూర్చుని మిస్త్రీ గారి పరిశీలించి అయిన తర్వాత ఏదో చేస్తారు కదా, ఏం చేస్తే వీటి మీద నమ్మకం లేదు, నేను నిలబడి తింటాను అన్నాడు. కూర్చుని నేను తిన్నాడు. మనకు కూడా పెడతారు కదండి, బఫెలో డిన్నర్స్ అని పెడుతుంటారు. బఫెలో అంటే ఈ మధ్య పెళ్లిళ్ళలో వాటిలో మనం పెడుతుంటారు చూసారా, బఫెలో డిన్నర్ అంటారు. అంటే గేదెల్లాగా వాటిలాగా ఇలా నిలబడి తింటూ ఉంటాం. సంప్రదాయం కాదు అది, కన్వీనియంట్ అండి, అదే కన్వీనియంట్ అని చెప్తుంటారు. ఎద్దుల్లాగా గేదెల్లాగా అంటే బఫెలో డిన్నర్ అంటారు. దాని పేరు కూడా అలా పెట్టారు, బఫెలో డిన్నర్. కూర్చుని ఆచమనం చేసి అన్నం పరమస్వముగా దండం పెట్టి అప్పుడు తినాలి. అసలు అది సంప్రదాయం. పూజలప్పుడు కూడా బఫెలో డిన్నర్స్. పెళ్లిళ్ళప్పుడు అంటే అలాగే అందరూ బఫెలో కాబట్టి పర్వాలేదు. పూజలప్పుడు కూడా బఫెలో డిన్నర్ పెట్టేవాళ్ళు ఉంటారు అన్నాడు. ఈ మధ్య కన్వీనియంట్ అని ఆచమనం చేసి దాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధన చేసిన తర్వాత తీసుకోవాలి. కూర్చుని దాని ఎందుకు శ్రద్ధతో తినాలి భోజనాన్ని. సో నేను అక్కడి నుంచి వచ్చానంటే బఫెలో డిన్నర్ మాకు అలవాటండి. విశాఖపట్నంలో పార్టీలు గిట్టులు అవన్నీ ఏంటంటే అదే కోస్ట్ కన్వీనియంట్, ఇలా కొట్టి వెళ్ళిపోతానంట. పరమ చండాలుడా నీలాంటి వాడికి అన్నం పెట్టే కంటే నేను ఆకలితో ఉండడం మంచిది అని తిట్టేటాను. సరే నీ కర్మని వెళ్ళిపెట్టాను. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమిటి ఇలాగ అయిపోయాడు. వాడికి ఎన్నేళ్ళు అని అడిగేట భగవంతుడు. 40 ఏళ్ళు అండి. 40 ఏళ్ళు పెట్టి వాడికి నేను తిండి పెడుతున్నాను కదా, ఒక్క పూట పెట్టాలని నీకేమన్నట్ట. మనం చుట్టూ దుర్మార్గులు దుష్టులు అనుకునేటటువంటి వాడిని భగవంతుడు అమ్మవారు ఎంత చూస్తున్నాడో చూడండి. వాళ్ళ గురించి జడ్జి చేసేటటువంటి అర్హత మనకు లేదు. ఆ జడ్జి చేసేటటువంటి మైండ్ ఏదై ఉంటుందో దాన్ని అలక్ష్మి అని పేరుతో పిలుస్తారు. వాళ్ళు దరిద్రుల కింద లెక్క. భగవంతుడు ఏమిటి ఇచ్చాడు? మైండ్ ఒకటి ఇచ్చాడు, వాక్ ఒకటి ఇచ్చాడు, ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు, ఫ్రెండ్స్ని ఇచ్చాడు, హ్యాపీగా ఉండరా అని ఇచ్చాడు. మన సస్య ఉన్నాం సార్, అదే ఈ జన్మకు పనికిరాదు అన్నాడు. దాన్ని అలక్ష్మణ. లోపల ఓంకార స్వరూపిణి అయి అమ్మవారు ఆనంద స్వరూపిణి అయి ఆనంద భైరవి అయి నిరంతరము తన ఆనంద మగ్నమై ఉంటూ ఆనందంగా ఉండురా అని ఆశీర్వదిస్తుండదు. ఏ తల్లి అయినా కొడుకు ఏడుస్తూ ఉండాలని కోరుతుందండి.
అమ్మవారి లోపల దాని ఆనంద భైరవి అనే పేరుతో పిలుస్తారు. అమ్మవారి యొక్క ఉపాసన హృదయం అనందు ఉంటుంది. ఆవిడ ఈ గుహ చుట్టూ ఉంటుంది అనమాట. అది తలుచుకుంటే అలాగ ఆనందమనందు మగ్నమైనటువంటి మనస్సు ఉంటుంది. అంటే జీవితంలో మరి బ్యాడ్ ఇన్సిడెంట్స్ వస్తాయి కూడా, అప్పుడు కూడా ఆనందంగా ఎలా ఉండగలమండి అని అడుగుతారు. పెళ్ళంబవచ్చు, అప్పుడు కూడా ఆనందంగా ఉండమంటే సినిమా చూస్తూ ఉంటాం. మనం చూస్తుండేటప్పుడు సమస్తము సీమిత కథని తెలిసినా సరే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం. అమ్మ పాదములు కానీ నడుచుకున్నప్పుడు ఇదంతా కూడా ఒక కథ కింద కళ కింద అలా వెళ్తూ అమ్మ అప్పటికప్పుడు డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అది వదిలి మన సొంతంగా ఎవరినైనా జడ్జిమెంట్ చేయటం అన్న దానిని అలక్ష్మి అని అంటారు. ఆ అలక్ష్మిని పోగొట్టేటటువంటి గుణము ఒకే ఒక ఫలమునకు ఉంది. దానినే మరేడు ఫలము మరేడు దళం అంటారు. తస్య ఫలాని తపసానుదంతు మయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మి. అటువంటి లక్ష్మీదేవి మీకు నిరంతరము లక్ష్మిని సంపదలను సుగాక.